మార్నింగ్ టైమ్ స్టోరీస్. కనబడని అత్త వినపడని కోడలు పార్ట్ 3. రెండవ భాగంలో నగలు పోయాయని అత్తగారికి పిచ్చి పట్టిందా అని కోడలు భావించి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే ఏడుస్తున్నావు? నాకేమీ నువ్వు అనుకున్నట్టు పిచ్చి పట్టలేదు. నీకు పిచ్చి పట్టిందని నేను అనుకున్నానని నీకెలా తెలుసత్తయ్యా? నువ్వు మనసులో అనుకుంటూనే బయటకు కూడా అనేస్తున్నావు. అయినా నాకిప్పుడు కంటికి ఆపరేషన్ అయింది, కొంతవరకు కనబడుతుంది. ఈ నల్ల కళ్ళజోడు వల్లే కొంచెం అటు ఇటుగా ఉంది, అంతేగాని వచ్చిన మనిషి ఎవరో అర్థమవుతుంది. మరెందుకత్తయ్యా వచ్చిన వాడికి నగలిచ్చి పంపించారు? ఓసై పిచ్చిదానా, నేనిచ్చింది గిల్ట్ నగలే. అసలైన బీరువాని రూమ్ లో ఉంటుందని నాకు తెలుసు కదా. నేను పాత బీరువా తాళాలిచ్చాను, అందులో ఉన్న గిల్ట్ నగలు తీసుకుని వెళ్లిపోయాడాడు. అసలు అది కూడా ఎందుకిచ్చారత్తయ్యా? వాడొచ్చినప్పుడు పెద్దగా అరవాల్సింది కదా. వాడొచ్చినప్పుడు అడిస్తే ఏమైనా చేస్తాడని భయం వేసింది, అందుకే తెలివిగా ఇలా చేశాను. అయినా సుజాత దగ్గర ఎప్పుడూ అత్తరు వాసన వస్తూ ఉండేది, ఈడి దగ్గరేమో చెమటగంపు. ఆ మాత్రం తెలివితేటలు లేవనుకున్నావా? అయినా తెలివితేటలు లేనిది నాగ్గాదే నీకు. సుజాత వచ్చి నగలు తీసుకెళ్ళిందని చెప్పగానే ఏ బీరువా ఎక్కడ నగలని అడగకుండా ఏడుపు పంచాంగం మొదలు పెట్టావు చూడు, అప్పుడే నీ తెలివితేటలేంటో అర్థమైపోయినాయి. ఇక లోపలికి పోయి పని చేసుకోపో అని అనడంతో కోడలు లోపలికి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తగారు కళ్లజోడు తీసేసి ప్రశాంతంగా బయట తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఆరవలి ఇంటికి వెళ్తుంది. రండత్తయ్య, ఏంటి దారి తప్పొచ్చారు? ఏమన్నా కావాలా? నాకేం వద్దుగాని ఈరోజు నాకెందుకో సినిమాకి వెళ్లాలనిపిస్తుంది. నువ్వు, నేను, సీతారామైనా నలుగురం కలిసి వెళ్ళొద్దామా సినిమాకి? వెళ్దామత్తయ్యా, మీరు మైనాకి చెప్పి రెడీ అవ్వమని చెప్పండి. అన్నట్టు టికెట్ ఖర్చులన్నీ నీవేగా? అన్నీ నావేలే, నువ్వు రెడీ అవ్వు, నేను మైనా వాళ్ళింటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకొస్తుంది అత్తగారు. ఇంతలో సీతారాం మైనా వాళ్ళింటికి వెళ్లటం అత్తగారు గమనిస్తుంది. ఆ సమయంలోని నగలు తీసుకెళ్లిన దొంగోడు మళ్లీ అత్తగారింటికెళ్తాడు. అది గమనించిన అత్తగారు వెంటనే తలుపులు వేసేస్తుంది. లోపలున్న దొంగ తలుపులు తీయండంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అత్తగారు చుట్టుపక్కల వాళ్లందరినీ పిలుస్తుంది. చుట్టుపక్కలున్న వాళ్లందరూ కూడా అక్కడికొస్తారు. సీతారాం, మైనా, ఆరవలి, ఒక పెద్దాయన అందరూ వస్తారు. అప్పుడు అత్తగారు జరిగిన విషయమంతా చెబుతుంది. ఒరేయ్ దొంగ వెధవా, నువ్వు మాత్రం బయటికి రాలేవు. బయటకు వస్తే నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎంతమందిని మోసం చేసి డబ్బు సంపాదించావు? పాపం వాళ్ళు ఎలాగ బాధపడుతూ ఉంటారు. ఈరోజు నీ పని గోవింద. ఆరవలి వాళ్లతో, వాడు బయటకొస్తే మన నుంచి తప్పించుకుంటాడు. అందరూ కారం పొడి తీసుకొని రండి, తలుపు తీయగానే వాడి ముఖం మీద కొడదాం. అందుకు అందరూ కూడా సరే అంటారు. అందరూ కారం పొడి తీసుకొచ్చి చిన్నగా తలుపులు తీస్తారు. అతను భయంతో పరిగెడుతుండగా అందరూ అతని ముఖం మీద కారం పొడి చల్లుతారు. అతడు మంటా మంటా అంటూ అరుస్తాడు. ఇక అందరూ కూడా అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేస్తారు. ఏరా, నన్నే మోసం చేసి నగలు తీసుకుని వెళ్తావా? ఇక ఈరోజు నిన్ను మా నుంచి ఎవ్వరూ తప్పించలేరు. ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశానండి, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. వదిలేయండనగానే వదిలేస్తామా ఏంటి? ఇలా ఎందరిళ్లలో దొంగతనం చేశావు, ఎంతమంది కన్నీటికి కారణమయ్యావో. నిజానికి నేను మీ ఇంట్లో చేసింది మొదటి దొంగతనం, దానికి శిక్ష అనుభవించాను. ఆ మాటలు విని అత్తగారు, ఏం జరిగింది? ఏం శిక్ష అనుభవించావో చెప్పు. నేను మీ దగ్గర తీసుకెళ్లిన నగలు అమ్మడానికి వెళ్తే గిల్టి నగలు తీసుకొచ్చి బంగారమని అమ్మాలని ప్రయత్నించావా అంటూ ఆ షాప్ వ్యక్తి నన్ను కొట్టాడు. అవునా? మరి మళ్ళీ నా ఇంటికి ఎందుకొచ్చావు? అప్పుడతనికి నా బాధను చెప్పుకున్నాను. అతను నా మీద జాలి తలిచి నాకక్కడ పని కల్పించాడు. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పని కల్పించడానికి కారణం మీరే కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను. ఇవేమీ నమ్మడానికి నమ్మశక్యంగా లేవే. అసలు నువ్వెవరు? నీకొచ్చిన కష్టమేంటి? అతను పనిచ్చాడు అంటున్నావు గదా, ఏంటా పని? అవన్నీ వివరంగా చెప్పు. అవసరమైతే మమ్మల్ని కూడా తీసుకెళ్తేనే మేం నిన్ను నమ్మి వదిలిపెడతాం నిన్ను. ఆ మాటలకు అతను సరే అని చెప్పి అతని కథను చెప్పడం మొదలు పెడతాడు. నేను కష్టపడి పనిచేస్తూ ఉండేవాణ్ణి. నాకు తల్లిదండ్రులెవరూ లేరు. వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండేవాణ్ణి. నా దగ్గరున్న దాంట్లోనే ఇతరులకు దానం చేసేవాణ్ణి. అయితే ఒకరోజు
నేను సంపాదించిన డబ్బు తీసుకుని వెళ్తుండగా ఒక ముసలామె నా దగ్గర డబ్బులు తీసుకున్నది. ఆమె అక్కడి నుండి పరిగెత్తాలని ప్రయత్నించినా ఆమె వయసు సహకరించలేదు. నేనామె దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అన్నాను, అమ్మా, మీరు నా దగ్గర డబ్బెందుకు తీసుకున్నారో నాకు తెలీదు, కానీ డబ్బుతో మీకు చాలా అవసరం ఉందని నాకు అర్థమైంది. మీ సమస్య ఏంటో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. బాబు, నన్ను క్షమించు ఇలా చేసినందుకు. నాకు ఒక మనవరాలుంది. ఆమె ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ డబ్బు నాకు చాలా అవసరం. అనుకోకుండా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడంత డబ్బు లేదు. మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బుతో ఆమెకు మందులు తీసుకెళ్లాలని ఇలా చేశాను. ఎంతో మంది దగ్గర డబ్బు అడిగి చూశాను. ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని అడుక్కోవటం మొదలుపెట్టాను. అయినప్పటికీ డబ్బు రాలేదు. నా మనవరాలు కోసం మీకు చివరిగా ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు బాబు. నీ బాధేంటో నాకు అర్థమైంది. నేను మీకు సాయం చేస్తాను, ఖచ్చితంగా సాయం చేస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్లాను. మంచంపై ఉన్న అమ్మాయిని చూసి నాకు బాధ కలిగింది. ఆమె కోసం ఏదైనా చెయ్యాలి అనిపించింది. ఆ రోజు నుంచి మరింత ఎక్కువ కష్టపడ్డం మొదలుపెట్టాను. బాగా డబ్బు సంపాదించాను. ఆ డబ్బు ఆమె దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా ఎవరో ఒక దొంగ దాన్ని దొంగిలించి వెళ్ళిపోయాడు. నేను ఎంతగానో ప్రయత్నించాను, కాని వాడు నా చేతికి చిక్కలేదు. అప్పుడే నాకు అనిపించింది, ఇలా కష్టపడితే ప్రయోజనం లేదు, తప్పుడు దారిలోనే వెళ్ళాలి అని. అలాగే అనుకుని ఒక ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే 2 వారాల నుంచి మీ ఇంటిని గమనిస్తూ ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ గమనిస్తున్నాను. ఇక అవకాశం చూసుకుని దొంగలాగా మీ ఇంటికి వచ్చాను అని జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత, మరి ఆ నగలు తీసుకెళ్లావు గదా, ఆ సేట్ నీకెందుకు పనిచ్చాడు? ఏం చేశావు? నేను మీ ఇంట్లో నగలు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాను. అవి గిల్టు నగలని అతను చెప్పిన తర్వాత అతనికి జరిగిన విషయమంతా చెప్పాను. అతను నా మీద జాలిపడి, చూడు బాబూ, నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి, ఇలా మంచితనం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు నా భార్యకు వయసైపోయింది. మాకు పిల్లల్లేరు. కావలసినంత ఆస్తి నా దగ్గర ఉంది. ఆ పాపను నేను బ్రతికించుకుంటాను. ఆ పాపని నాకు దత్తతిస్తారేమో ఆ ముసలామిని అడుగుదామా? ఆ మాటలు విని నేను చాలా సంతోషపడి సరే అన్నాను. ఇక అతన్ని తీసుకుని బామ్మ దగ్గరికి వెళ్ళాను. జరిగిందంతా బామ్మకి చెప్పాను. బామ్మ దాన్ని విని, ఏ బంధమో నువ్వు మాకు చాలా చేస్తున్నావు బాబు. దీన్ని కాపాడుకోవడం కోసం నువ్వు దొంగలాగా మారావు. కాని దేవుడు మనకి మంచి మార్గాన్ని చూపించాడు అంటూ నీ సేటుతో, చూడు బాబు, నీకు మా అమ్మాయినిస్తాను. నాకు వయసైపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మీ దగ్గర ఉండటమే మంచిది. మా అమ్మాయి బ్రతికితే నాకు అంతే చాలు. ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను అని అతనితో చెప్పింది. ఇక అతను పాపని తీసుకుని వెళ్ళాడు. పాపకి హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయింది. పాప సురక్షితంగా ఉంది. పాప అతని దగ్గరే ఉంది. ఇక అతను నాకు పనిచాడని చెప్పాను కదా, అదేదో కాదు. దూరం నుంచి ఏదైనా బంగారు నగలు చేయించుకుంటూ ఉంటారు కదా, వాళ్ల దగ్గరికి వాటిని జాగ్రత్తగా చేర్చడమే. పొలం పని చేసుకుంటూ ఈ పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను. అలాగే ఆ ముసలమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. అందరూ కూడా అతను చెప్పిన మాటలు విని సంతోషపడుతూ చాలా గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటారు. ఆ తర్వాత అతన్ని వదిలేస్తారు. దాంతో అతను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరూ అత్తగారితో, అత్తయ్య, మీరు చేసిన పని వల్ల మీకు మంచి జరగడమే కాకుండా 3 కుటుంబాలకు మంచి జరిగింది. ఒంటరిగా ఉన్న అతనికి బామ్మ దొరికింది. బామ్మకి మనవడు దొరికాడు. ఇక సేటుకి కూతురు దొరికింది. నిజానికి మీ డబ్బు దొంగతనం జరగలేదు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. అంటే 3 కుటుంబాలకి కాదు, 4 కుటుంబాలకు మేలు జరిగింది అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ, అవును, నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే అని అంటుంది. ఇక తర్వాత వారందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.